ఇది ఏకంగా కూటమి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన, అడ్వర్టైజ్మెంట్. దీంట్లో బహుశా నాకు తెలిసి బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అయినట్లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు రాజకీయ పార్టీలు కలిపి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన ఇది. మరి ఇవన్నీ పక్కన పెడితే నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అసలు మా అభ్యర్థి గెలిచేశాడు, శ్రీనివాసులు నాయుడు గారే మా క్యాండిడేటు అని చెప్పి ఆయన చెప్తే, నిన్న కొంతమంది మన పత్రికా మిత్రులు శ్రీనివాసులు నాయుడు గారిని అడిగారు. నాయుడు గారు ఇలాగా అచ్చెన్నాయుడు గారు మీ గురించి, వారి తాలూకు గెలుపుకి, మీ గెలుపుకి వారే కారణం అని చెప్పి వారు చెప్తున్నారు, మీకేం తెలుసు అంటే నాకు తెలియదు అన్నాడు. మరి ఎవరి మాట నమ్మాలి? కొన్ని అచ్చెన్నాయుడు గారు చెప్పింది, కొన్ని ఎత్తుగా ఉన్నారు, 6 అడుగులు 6.5 అడుగులు ఎత్తుగా ఉన్నారు, 150 కేజీలు బరువు ఉన్నారు, పోనీ ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన చెప్పింది విందామా అంటే వారి అబ్బాయి, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కేంద్రంలో మంత్రి. మరి ఈయన చెప్పింది వినాలా, ఆయన చెప్పింది నమ్మాలా? ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక్కసారి ప్రజలకు ఒకసారి చూపించాలి. ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీ పరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గళం వినిపించి, అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. ప్రజాస్వామ్య ప్రభుత్వం మనది. ఖచ్చితంగా చాలు. మరి ఎక్కువ అంటే ఇందులో ఎక్కడన్నా మీరు, నాకెక్కడ కూడా శ్రీనివాసులు నాయుడు గారి పేరు అయితే వినబడలేదు. నిరాడంబరులు, నిజాయితీ పరులు, ప్రభుత్వం మద్దతు పలికినటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారికి మీ అందరి తాలూకా సహకారం అందించమని చెప్పి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. తండ్రి మాట వినాలా, కొడుకు మాట వినాలా? బాబాయ్ మాట వినాలా, అబ్బాయి మాట వినాలా? బాబాయ్ ఏమో శ్రీనివాసులు నాయుడు, అబ్బాయి ఏమో రఘువర్మ గారు, కూటమి అంతా రఘువర్మ గారు. లేదా అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏదైనా గ్యాప్ వచ్చిందా? గతంలో ఆయన అన్నటువంటి పార్టీ లేదు, ఒక్క లేదు అన్న మాట ఏదైతే అన్నాడో దానికి ఏమైనా కట్టుబడి ఉన్నాడా? లేదు 6 అడుగులు ఎత్తు 150 కేజీలు బరువు ఉన్నారు కాబట్టి అచ్చెన్నాయుడు గారి మాటలే వినాలంటే మరి కూటమిలో ఉన్నటువంటి మిగిలిన నాయకులైనా సమాధానం చెప్పాలి. మళ్ళీ నిన్న శాసనమండలిలో కూడా నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ఆయన. నిన్న మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడాడో కూడా చూసాం. సరే, దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పాం. ఇవన్నీ కూడా చూసి మీరు ఉత్తరాంధ్రకి గడిచినటువంటి 9 మాసాలుగా, గతంలో ఇదే 1 సంవత్సర కాలం క్రితం మార్చి 5వ తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ పేరిట ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళిక గురించి ఒక డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేస్తాం. సరే, గవర్నమెంట్లోకి వస్తాం, మళ్ళీ అవన్నీ చేద్దామని చెప్పినటువంటి అభిప్రాయంతో అన్నీ చేశాం. అధికారం కోల్పోయాం. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని గాలికి వదిలేశారు. మీరు కూడా కాస్త సహకరించాలి ఈ ప్రాంత అభివృద్ధికి. ఎందుకంటే గతంలో మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మంత్రిగా ఉండగా, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉండగా ఋషికొండకు సంబంధించి
బ్లూ ఫ్లాగ్ బీచ్గా దాన్ని అనేక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేటువంటివి యూనిసెఫ్ అలాగే యునెస్కోకి సంబంధించినటువంటి వారి కింద ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యంత క్లీనెస్ట్ బీచెస్, అంటే వరల్డ్ వైడ్ టూరిజం పెరగడానికి ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ ట్యాగ్ లైన్ ఉంటే అన్ని రకాలుగా కూడా టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ర్యాంకింగ్స్ కానీ లేదా వాటిని నోటిఫై చేస్తారు. దాన్ని మరింతగా మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన అప్పుడు ఉన్నటువంటి అధికారులు, అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు 20 రూపాయలు 30 రూపాయలు ఎంట్రీ ఫీ, పార్కింగ్కో ఎంట్రీకో ఏదో పెట్టాలన్నటువంటి ఆలోచన చేశారు. చేసి పెద్ద గగ్గోలు పెట్టారు. మీరు కూడా చాలామంది చాలా స్టోరీలు నడిపారు. ఆ రోజు మా నోటీస్ కూడా, ఆ రోజు నేను స్థానికంగా మంత్రిగా ఉన్నా, మా నోటీస్ తీసుకుని వస్తే వెంటనే అధికారులతో మాట్లాడి ప్రజల మీద భారం పడడానికి వీల్లేదు, అదేమైనా ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది, దాన్ని మనమే అవసరమైతే ₹1 ఎక్కువైనా సరే మనమే మెయింటైన్ చేయాలి, ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆ భారం వేయకండి అని చెప్పి క్యాన్సిల్ చేసి నేనే ఆ రోజు ప్రకటన చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. నిన్న మొన్న మీరు చూశారు, మొత్తంగా అసలు బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది ఎత్తేయడానికి ఆ సంస్థ సిద్ధపడింది. తీరా చూస్తే 2 అధికారులని ట్రాన్స్ఫరో సస్పెండో చేశారు. అంటే ఈ పరిపాలన చేతకానటువంటి ప్రజాప్రతినిధులకి ఇటువంటి వివరణ వస్తే అధికారుల్ని బలిపశువులను చేసి వీళ్ళు చేతులు దుడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పేరుగాంచినటువంటి బీచ్గా, బ్లూ ఫ్లాగ్ బీచ్గా రిషికొండ బీచ్ ఉంది. మేము దాని మీద ఒక ప్రభుత్వ భవనం కడితే, ఆ పక్కన ఉన్నటువంటి కొండ మీద ఒక భవనం కడితే పెద్ద గగ్గోలు పెట్టేసి గోల చేసి ఏదో అన్యాయం అక్రమం ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టేసి ఈరోజు ఏకంగా మీరు అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో అసలు రుషికొండ బీచ్కి ఉన్నటువంటి గుర్తింపునే లేకుండా చేస్తారు. మిమ్మల్ని ఏమనాలి? దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా, మీడియా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు. స్థానికంగా ఉన్నటువంటి మన ప్రాంతం, మన ప్రాంత భవిష్యత్తు, మన ప్రాంతంకు ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. మీరు కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తాలూకు స్పందన తీసుకోవాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. వారు చేసినటువంటి చేతకాని చర్యల వల్ల ఈరోజు మన ప్రాంతం నష్టపోతా ఉంది. ఈరోజు ఉదాహరణకి ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వచ్చినా, లేకపోతే పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చినా, విజయనగరంలో మెడికల్ కాలేజ్లో ఈరోజు సీట్లు ఈరోజు విద్యార్థులకు దొరుకుతూ ఉన్నా, లేదా ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టినా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున మేలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 4 లేన్ల రహదారి నిర్మించి 6,500 కోట్ల రూపాయలు పెట్టి చేయాలని చెప్పి ఈరోజు ముందడుగు వేసాం. గడ్కరీ గారిని తీసుకుని వచ్చి శాంక్షన్ చేయించాం. అది ఏమైపోయిందో, ఏం జరుగుతుందో అధిగతి లేదు. బడ్జెట్లో మాత్రం 6,000 కోట్ల రూపాయలు అమరావతికి పెడతారు. విశాఖపట్నానికి ఏమో మాటల్లోనేమో ఆర్థిక రాజధాని, ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి మాటల్లో చెప్తారు. అందుకనే మీరు చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల, ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల వచ్చినటువంటి తీర్పే నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనన్నా అచ్చెన్నాయుడు గారు ఎవరికో పుట్టిన బిడ్డకు కూడా మీ పేరు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకోండి. అనేక సందర్భాల్లో చెప్పాం, మీకు సంబంధం లేనటువంటి క్యాండిడేటు, మీరు మద్దతు పలకనటువంటి క్యాండిడేటు, ఆయన ఇండిపెండెంట్గా వారి తాలూకా ఆర్గనైజేషన్ తరఫున పోటీ చేసుకున్నాడు, మీ మీద వ్యతిరేకతతో వారికి ఓట్లు వేశారు. అయినా సరే మా క్యాండిడేట్ అని మీరు ఊరేతానంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎక్కడ చెప్పినటువంటి సందర్భం లేదు, ఏమీ లేదు. ఏదన్నా నిన్న ఇచ్చినటువంటి ఫలితం ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనం అనేటువంటి విషయాన్ని, దాంతోపాటు
ఆ విభాగానికి మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొడుకు తాలూకు చేతకానితనం ఇవన్నిటికీ ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఇప్పటికన్నా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఐపీఎస్ అధికారులని, ఇందాక మా సోదరులు కూడా మాట్లాడారు, సోదరిమణులు ఇద్దరు కూడా మాట్లాడారు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులని, ఐఏఎస్ అధికారులని సస్పెండ్ చేసి మీరేదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు కొనసాగిస్తామంటే ఆ రకంగానే భవిష్యత్తు కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజల తాలూకా తీర్పు ప్రజాస్వామ్యంలో అంతిమం, దాని ప్రకారం అందరి తాలూకా నడవడిక ఉండాలనేటువంటిది మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. గతంలో ఎప్పుడు కూడా టీచర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల్లో అది ఆర్గనైజేషన్స్, వారి టీచర్ ఫెడరేషన్స్ అనేకమైనటువంటి ఉంటాయి. వారు పోటీ చేస్తుంటారు, ఏమైనా మద్దతు పలకాలంటే వారికి పలికేటువంటి సందర్భం ఉంటుంది. మేము తీసుకున్నటువంటి ఒక పాలసీ, మా పార్టీకి సంబంధించినటువంటి పాలసీ మేము తీసుకున్నాం. మొన్ననే ఎన్నికలైనాయి, ప్రజల్లో ఇచ్చినటువంటి తీర్పుని మేము అంగీకరించాం, దాని ప్రకారం నడుచుకుంటున్నాం. ఆ రకంగానే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వారు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన గడిచినటువంటి 9 మాసాలుగా చూస్తున్నాం. తునిలో జరిగినటువంటి ఘటనను చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు అంటే కాస్త కూస్తో ఆ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులను కూడా బెదిరించి ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రయత్నాలు చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికలకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రాన ఆ చేతకాంతనమో, లేకపోతే బలం లేనితనమో, లేకపోతే బలం లేక పోటీ చేయలేదని అనుకోవడం అమాయకత్వం. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో పరిస్థితులు బట్టి కొన్ని నిర్ణయాలు పార్టీలు తీసుకుంటుంటాయి. ఆ పార్టీ నిర్ణయాల్లో భాగంగా మొన్న ఎన్నికలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పుని ఎవరన్నా శిరసావహించాలి, దాని ప్రకారం ముందుకెళ్ళాలి. దాన్ని బట్టి మన తాలూకా ప్రవర్తన కానీ లేదా మన పరిపాలన విధానానికి మార్చుకోవాలనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి అలవాటు, మరి ఏం చేస్తాం, మరి అబద్ధాలు ఆడడం అలవాటు. మరి అచ్చెన్నాయుడు గారికి మరి ఆయనకి ఏం మనసుకు వచ్చిందో, ఆయనకి ఉన్నటువంటి ఆలోచన శక్తి ఏంటో, లేకపోతే ఆయన ఏం మేధావితనం ఉపయోగించాడో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ మరి ఆయన ఒకడే మాట్లాడా, అందరూ అదే మాట్లాడుతున్నారా? నేను పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఒక పత్రికా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూసాం. శ్రీనివాస నాయుడు గారి తాలూకా విజయం మా విజయంగా చెప్పుకున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా సరే, దాన్ని ఏమనాలని మరి ఆయనే సమాధానం చెప్పాలి. మరి ఆయన ఎక్కడన్నా ప్రచారం చేసినట్టు శ్రీనివాసులు నాయుడు గారికి ఎక్కడన్నా చూపించమనండి. మరి ఆ కూటమి ఎక్కడన్నా మద్దతు పలికినట్టు చూపించమనండి. నేను ఇన్ని చూపించాను కదా, వారి అబ్బాయి మాట్లాడిని చూపించాను, వాళ్ళ నాయకులు మాట్లాడిని చూపించాను, వాళ్ళు ప్రచారం చేసినటువంటి ఫోటోలు చూపించాను. శ్రీనివాసులు నాయుడు గారికి ప్రచారం చేసినట్టు ఒక ఫోటో చూపించమనండి వాళ్ళని.